నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లీ బ్లాగ్స్. సో ఇది మన శ్రావణ మంగళవారం వ్లాగ్ అనమాట. సో లేస్తూనే హాయిగా నా బెడ్ కాఫీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈలోపు అత్తయ్య గారితో మాట్లాడుతూ మామయ్య గారు ఏమో ఇవి సర్దాను అవి సర్దాను అని చెప్తూ ఉంటే వింటూ నా కాఫీ తాగేశాను అనమాట. అండ్ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటున్నాను. ద బెస్ట్ థింగ్ అబౌట్ శ్రావణ మాసం ఇస్ పసుపు అండి. నాకు చాలా చాలా ఇష్టం కాళ్ళకు పసుపు రాసుకోవడం. అది అయ్యాక చిన్న ముగ్గు పెట్టుకొని గడప పూజ అయితే చేసేసుకుంటున్నాను. చిన్న ముగ్గు ఎందుకు అంటే, నాకు రైట్ సైడ్ ఉన్న డోర్ ఆ పక్క ఫ్లాట్ వాళ్ళ ఎంట్రన్స్ అనమాట. సో పెద్ద ముగ్గు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆర్ మనం కష్టపడి పెట్టుకున్న ముగ్గును వాళ్ళు తొక్కేస్తారు కాబట్టి చిన్న ముగ్గే పెట్టాను. అండ్ అమ్మవారి పాదాలు అండ్ చిన్న ర్యాండమ్ డిజైన్ వేసేసాను అనమాట. అది అయిన తర్వాత దీపం పెట్టి పువ్వులు పెట్టుకొని ధూపం ఇచ్చేసి గడప పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే గడప పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. బట్ కన్సిడరింగ్ మనకుండే టైం బట్టి, మన సిచ్యువేషన్స్ బట్టి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకుంటే చాలా చాలా మంచిది. సో అది అయిన తర్వాత ఇప్పుడైతే ద మేజర్ పార్ట్ ఆఫ్ శ్రావణ మంగళవారం నోము ఏంటి అంటే దీపాలు కదా. సో దానికోసం చలిమిడి చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇది బియ్యం కడిగి ఆరబెట్టి పౌడర్ చేసిన పిండి అనమాట. సో అది ఆల్రెడీ రెడీగా ఉంచేసుకున్నాను. దాంతో ఇప్పుడు కొంచెం బెల్లం, పాలు, నెయ్యి అన్నీ వేసి చలిమిడి అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ నాకు కొంచెం ఆ దీపాలు చేయడం ఇబ్బంది అయింది కొత్తలో. అండ్ ఇప్పుడు పర్లేదు, ఏవో చిన్న చిన్న ఎవరి ఓన్ ట్రిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఆ ట్రిక్స్తో బాగానే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు తెలియక పెద్దది చేసేసానండి. అయితే మా ఆనవాయితీ ప్రకారం ఆ దీపం అయిపోయిన తర్వాత మేమే తినేయాలన్నమాట ఆ పిండి దీపాన్ని. సో పెద్దదైతే కొంచెం కష్టం కదా, అందుకే కొంచెం చిన్న చిన్నవి చేసుకుంటున్నాము. యాక్చువల్లీ కొంతమంది ఇంకా చిన్నవి చేసుకుంటారు. నాకు ఇంతకన్నా చిన్నది చేయడం ఇప్పుడైతే రావట్లేదు. మేబీ ఫ్యూచర్లో చేయగలనేమో చూడాలి. అది అయిన తర్వాత మిగిలిన పిండితో అమ్మవారికి నైవేద్యం అండ్ వాయనాల్లో కూడా చిన్న చిన్నవి చలిమిడి ఉండలు పెట్టాలంట. సో దానికోసం అయితే చేసేసుకుంటున్నాను. ఇవి పెద్దవాళ్ళు ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది, కానీ పాపం అత్తయ్య గారికి బాగాలేదు అండ్ మా మమ్మీకి వాళ్ళకి రావడానికి అవ్వదు కదా. సో అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళ ఇన్సైట్స్ తీసుకొని నాకు వీలైనట్టు నేను చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ అత్తయ్య గారు చేయలేరు అనే లోటు లేకుండా మామయ్య గారు ఆల్మోస్ట్ పైన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు. అండ్ అత్తయ్య గారు సూపర్వైజ్ చేస్తున్నారనమాట. ఇది చూసుకో అమ్మా, అది చూసుకో అమ్మా అని. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, నాకు గమ్మున అన్నీ తెలియచ్చు తెలియకపోవచ్చు. సో అత్తయ్య గారు చెప్తూ ఉన్నారనమాట, అది పెట్టుకో, ఇది చూసుకో, అలా చేసుకో అని. సో దాన్ని బట్టి అన్నీ అరేంజ్ చేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను. దానికన్నా ముందు తాంబూలం ఇస్తాం కదా, వాయనం, దానికోసం అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత ఏదైనా మిస్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో. అండ్ ఎగ్జాక్ట్గా ఇవే పెట్టాలా ఇవే చేయాలా అంటే తెలియదండి. ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేస్తారు కదా. నాకు మా పెద్దవాళ్ళు ఇచ్చిన ఇన్సైట్స్ బట్టి నేను ఇవి చేశాను. సో మీరు దీనికన్నా డిఫరెంట్గా చేస్తే కనుక అది మరి మీ వే ఆర్ మీ ఆనవాయితీ అయ్యి ఉండొచ్చు. సో దీన్నైతే జడ్జ్ చేయొద్దు. సో మామయ్య గారు అయితే నా కోసం పులగం నైవేద్యం వండేసి పెట్టేశారు నేను లేచేసరికే. సో పువ్వులు రెడీ, ప్రమిదలు రెడీ, బుక్ రెడీ, తాంబూలాలు అన్నీ రెడీ కదా. అండ్ ఇక్కడ నేను శారీ ఏంటి వెరైటీగా కట్టుకున్నాను అనుకోవద్దండి. సో మా ఇళ్ళలో ఏ పూజ ఉన్నా సరే ఇలాగే కట్టుకోవాలి. అండ్ నాకు ఇది ఆల్మోస్ట్ నా 6th 7th నుంచి అలవాటు. సో అదే కంటిన్యూ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే తోరం తయారు చేసేసుకుంటున్నాను. అమ్మవారికి ఒక తోరం, నాకు ఒక తోరం అండ్ బుట్ట వాయనం ఇచ్చే ముత్తైదుకు ఒక తోరం పెట్టాలన్నమాట. సో 3 తోరాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను.
ఈ శారీ అయితే మా అత్తయ్య గారిది. నేనేంటో అక్కడుంటే మమ్మీ శారీలు, ఇక్కడుంటే అత్తయ్య గారి శారీస్ కట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి బెంగుళూరు నుంచి తెచ్చుకునే ఓపిక లేదండి. అండ్ నా పెళ్లి చీరలు ఇప్పటికీ కట్టుకొని చీరలు బోలెడున్నాయి. అవి అలాగే ఉండిపోయాయి. అండ్ దొరికిందే దోచుకో అన్నట్టు వీళ్ళ శారీస్‌లో నాకు నచ్చినవన్నీ కట్టేసుకుంటూ ఉన్నాననమాట. యాక్చువల్ పూజ కన్నా కూడా ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకోవడానికే బోలెడు టైం పట్టేస్తుందండి. అండ్ వన్స్ ఇవన్నీ రెడీ అయిపోయాయంటే కనుక పూజ మనకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఈ స్త్రీల వ్రత కథలు బుక్ ఉంది కదా! అది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందులో చాలా నోములు, వ్రతాలు ఉంటాయి. అండ్ మన లైఫ్ టైమ్‌లో మనం ఎన్ని చేయగలిగితే అంత పుణ్యం అన్నమాట. అండ్ మోస్ట్‌లీ అన్నీ కూడా హస్బెండ్ లైఫ్ కోసం ఆర్ పిల్లల కోసం, వాళ్ళు ఎడ్యుకేషన్, వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవ్వాలి. సో, ఇలాంటి వాటికే ఉంటాయనుకోండి. మన కోసం మనం చేసే వ్రతం ఏదైనా ఉంటే మీరెవరైనా కింద కమెంట్ చేయండి. నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. అంటే ఆడవాళ్ళు వాళ్ళ కోసం ఆర్ వాళ్ళ అభివృద్ధి కోసం చేసే నోమేదైనా ఉందేమో నాకు కింద కమెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ నాకు తోరం కట్టేస్తున్నారు. ఇలాంటి స్పెషల్ అకేషన్స్‌లో తోరం కట్టడానికి, అక్షింతలేయడానికి తప్పితే వాళ్ళని దేనికి మనం ఇబ్బంది పెట్టం కదా! అన్నీ మనమే చేసుకుంటాం. లాస్ట్‌లో ఇలా తోరం కట్టేసి వాళ్ళు అక్షింతలేసేసారంటే అదొక డివైన్ ఫీల్ అనమాట. ఎస్పెషల్లీ మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టి అక్షింతలేయించుకోవడం నాకు చాలా ఇష్టం. అదేంటో నాకు తెలీదు గానీ, నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా డివైన్ ఫీల్ ఉంటుంది అందులో అనిపిస్తుంది. ఎప్పుడైనా మా మమ్మీ, మా డ్యాడీ కాళ్ళకి దండం పెట్టినప్పుడు అప్పుడు. సో, అంతే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం గదా! అండ్ ఇప్పుడు నాది ఫస్ట్ ఇయర్ కాబట్టి 5 దీపాలనమాట. అండ్ ఇది 5 ఇయర్స్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ 5, 5 పెరుగుతూ వెళ్తుంది. నేను ముందు అలా విడివిడిగా పెడితే మా అత్తయ్య గారేమో ఇలా ఫ్లవర్‌లా పెట్టుకుంటే నీకు కాటిక త్వరగా పారుతుంది అని చెప్పారనమాట. సో, అన్నీ దగ్గరగా పెట్టేసుకొని కథ స్టార్ట్ చేసుకున్నాక ఒక గరిటి, ఇత్తడి గరిటి, స్టీల్ గరిటి ఆర్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ అది మనం ఆ దీపాల మీద పెట్టామంటే ఆవు నెయ్యి వల్ల మనకి మంచిగా కాటికైతే పారుతుంది. దాంట్లో మనం లాస్ట్‌లో ఒక డ్రాప్ ఘీ వేసామంటే వచ్చిన ముత్తైదువులు ఆర్ మనం వాళ్ళ ఇంటికెళ్ళాక ముత్తైదువులందరూ ఆ ఘీతో ఆ కాటికను కలుపుకొని తీసుకొని పెట్టుకుంటారనమాట. అండ్ ఇలాంటి వాయనాలు ఫస్ట్ వాయనం ఎప్పుడైనా సరే ఇంటి ఆడపడుచుకి గానీ, లేదంటే మన మదర్‌కి గానీ ఇస్తే చాలా చాలా మంచిది. బట్ నాకు 2 కుదరలేదు. ఎందుకంటే మా పెద్దమ్మ డ్యూటీకెళ్ళిపోతుంది. మా మమ్మీ రాజమండ్రిలో ఉంటుంది. సో, కుదరలేదనమాట. అలా కథ చదువుతున్నంత సేపు పెట్టామనుకోండి, పట్టుకొని ఉన్నామనుకోండి, ఆ వేడికి చాలా మంచిగా పారుతుంది కాటిక. అండ్ ఆ కాటిక కళ్ళకి చాలా చాలా హెల్తీ అట. ఇన్‌ఫాక్ట్ చిన్న పిల్లలకి ఇలాగే చేసి పెట్టేవారట ఒకప్పుడు. ఇప్పుడంటే అన్నీ మనం కొనేసి వాడేస్తున్నాం కదా! బట్ ఒకప్పుడు అలా పెట్టేవారట. అండ్ ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ముత్తైదువని ఇంటికి పిలిచి బుట్ట వాయనం ఇస్తాము. అండ్ ఈ ఆంటీ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఒక బ్యాక్ బోన్‌లా ముందుంటారు ఏదైనా అవసరం ఉంది అంటే. అండ్ దే ఆర్ సో సో స్వీట్. అండ్ ఇక్కడ వాయనం ఇస్తూ ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పుకుంటామనమాట. దట్స్ వెరీ స్పెషల్. అండ్ ఆ రోజైతే నా కోసం మా హస్బెండ్ తోటకూర, టొమాటోతో కర్రీ చేశారు. అండ్ ఆ రోజు నేను తరిగిన కూర ఏది తినకూడదనమాట. సో, అన్నీ ఇలా సింపుల్‌గా చేత్తో అయిపోయేవి చేసేసుకోవాలి. అదంతా అయ్యాక కొంచెం రిఫ్రెష్‌మెంట్ కోసం నైట్ అయితే బీచ్‌కెళ్ళిపోయాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగే పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.